నమస్తే తెలుగువారి మన సాక్షి న్యూస్ వెల్కమ్ టు వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ విఎఫ్ఎస్ ప్రెజెంట్స్ ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. అట్లాంటాలో తామా సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. 1000 మందికి పైగా ప్రవాస తెలుగువారు ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేశారు. తామా వారు సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక గ్రామీణ వాతావరణాన్ని తలపించింది. ఈ వేడుకల్లో భోగిపళ్ళు, రంగోలీ, ఆర్ట్స్ పోటీలు, ఫ్రీ సైడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డాన్స్, సంగీత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తామా 45వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సంస్థ చరిత్రలో 12 సంవత్సరాల తర్వాత మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైన సునీత పొట్నూరు నాయకత్వంలో ఈ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. నలభై 45 సుదీర్ఘమైన ఘన చరిత్రను కలిగిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా తామా ఆధ్వర్యంలో ఈ ఏడాది మకర సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. సౌత్ ఫోర్సెత్ హై స్కూల్లో జరిగిన ఈ వేడుకలకి 1000 మందికి పైగా ప్రవాసులు తెలుగువారు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సంక్రాంతి సంబరాలకు ముఖ్య అతిథులుగా జార్జియా స్టేట్ రిప్రజెంటేటివ్స్ టాడ్ జోన్స్, మ్యాట్ రీవ్స్, అలాగే సిటీ కౌన్సిల్ మెంబర్ బాబ్ ఎర్మిలి హాజరే ప్రసంగించారు. తామా వారు సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక అలంకరణ తెలుగువారి సంప్రదాయ గ్రామీణ వాతావరణాన్ని తలపించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలలో 50 మందికి పైగా మహిళా మణులు, చిన్నారులు పాల్గొని వైవిధ్యభరితంగా ముగ్గులు వేసి అందరినీ అలరించారు. అలాగే శాట్ ఫ్రీ డయాగ్నోస్టిక్ టెస్ట్లో 40 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా చిత్రలేఖనంలో 90 మందికి పిల్లలు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. ఈ 3 పోటీలో గెలుపొందిన వారి తామా వారు బహుమతులు అందజేశారు వారికి. అంతేకాకుండా రాఫిల్ టికెట్ల ద్వారా ఎంతో మంది వివిధ బహుమతులు గెలుచుకున్నారు. తామా అధ్యక్షురాలు సునీత పొట్నూరు, బోర్డు చైర్మన్ మధుకర్ యార్లగడ్డ నూతన సభ్యులను సభకు పరిచయం చేస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా తామా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత క్లినిక్, వివిధ సదస్సులు, సాహిత్య కార్యక్రమాల వంటి అనేక సేవా కార్యక్రమాలను సభ్యులు వివరించారు. స్థానిక కళాకారులచే నిర్వహించిన భక్తి గేయాలు, పాటలు, నాటకాలు, నృత్యాలు సభకు హాజరైన వారందరినీ మంత్రముగ్ధుల్ని చేశాయి. ప్రముఖ సింగర్స్ మనీషా, శైలేష్ తమ గాత్రంతో సూపర్ హిట్ పాటలు పాడి ప్రేక్షకులను అలరించారు. ఈ ఉత్సాహభరిత వాతావరణంలో ఎంతో మంది వేదికపైకి వచ్చి నృత్యాలతో కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చారు. స్థానిక జాతీయ సంస్థ నాయకులు విచ్చేసి అభినందన తెలిపారు. ఈ సందర్భంగా అతిథులను శాలువాలు, పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు. వివిధ రంగాలకు చెందిన వ్యాపారులు ఏర్పాటు చేసిన 30 షాపింగ్ స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ ఓహియో ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు అట్టహాసంగా జరిగాయి. పండగ సందడి కేవలం ముగ్గులకే పరిమితం కాకుండా వివిధ రకాల పోటీలతో అందరినీ ఆకట్టుకుంది. తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహించిన సంక్రాంతి వేడుకలు సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలు పరిమళించాయి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ ఓహియో టీఏసీఓ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీల వేడుకలను అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక తెలుగు ప్రవాసులు భారీ సంఖ్యలో తరలిరావడంతో కొలంబస్ నగరం తెలుగుదనంతో కలకలలాడింది. ఈ ఈవెంట్లో 500 మందికి పైగా పాల్గొని విజయవంతం చేశారు. మహిళలు, చిన్నారులు మరియు యువతులు ఈ పోటీలో పాల్గొని రంగురంగుల రంగవల్లులతో వేదికను మురిపించారు. గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తన నడుమ సాగిన ఈ పోటీలు చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లోని పల్లెటూరి వాతావరణాన్ని తలపించింది. పండగ సందడి కేవలం ముగ్గులకే పరిమితం కాకుండా వివిధ రకాల పోటీలతో అందరినీ ఆకట్టుకుంది. తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా చిన్నారులు గీసిన చిత్రాలు సందర్శకులను మంత్రముగ్ధులను చేశాయి. గాలిపటాల తయారీ, చిన్నారుల ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా టాకో అధ్యక్షులు రాజ్ వంటిపల్లి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. విదేశాల్లో ఉన్నప్పటికీ మన మూలాలు మర్చిపోకుండా భావితరాలకు మన సంప్రదాయాలను అందించడమే ఈ వేడుక ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో తెలుగువారు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞత తెలిపారు. ఈ వేడుకలు ఓహియోలోని తెలుగువారి మధ్య ఐక్యతను మరియు పండగ ఉత్సాహాన్ని నింపాయి.
అమెరికాలో షాంబర్గ్లో భారత గణతంత్ర దినోత్సవాన్ని నేషనల్ ఇండియా హబ్ అత్యంత ఘనంగా నిర్వహించింది. దేశభక్తి స్ఫూర్తితో మారుమోగిన ప్రాంగణంలో అమెరికాలోని భారత కాన్సుల్ జనరల్ శ్రీ సోమనాథ్ ఘోష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నేషనల్ ఇండియా హబ్ వ్యవస్థాపకులు హరీష్ కొలసాని కమ్యూనిటీ నాయకులతో కలిసి సోమనాథ్ ఘోష్ అతిపెద్ద భారతీయ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 60 మందికి పైగా చిన్నారులు ఒకే స్వరంతో జాతీయ గీతాన్ని ఆలపించడం అందరినీ ఆకట్టుకుంది. ఈ ప్రోగ్రాంలో ఇండియా కార్నర్ను అధికారికంగా ప్రారంభించారు. ఇలినాయిస్ రాష్ట్రంలోని షాంబర్గ్లో భారత గణతంత్ర దినోత్సవాన్ని అత్యంత ఘనంగా దేశభక్తి ఉవ్వెత్తున ఎగిసేలా నేషనల్ ఇండియా హబ్ నిర్వహించింది. ఈ చారిత్రక వేడుకకు అమెరికాలోని భారత కాన్సుల్ జనరల్ శ్రీ సోమనాథ్ ఘోష్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. శ్రీ సోమనాథ్ ఘోష్ తో పాటు నేషనల్ ఇండియా హబ్ వ్యవస్థాపకులు హరీష్ కొలసాని, పలువురు కమ్యూనిటీ నాయకులు, ప్రముఖులు కలిసి అతిపెద్ద భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ సమయంలో 60 మందికి పైగా చిన్నారులు ఒకే స్వరంతో భారత జాతీయ గీతాన్ని ఆలపించారు. దీంతో నేషనల్ ఇండియా హబ్ ప్రాంగణమంతా దేశభక్తి స్ఫూర్తితో మారుమోగింది. వందే మాతరం జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రముఖ గాయకులు తమ గాత్రంతో హృదయాలను కదిలించేలా ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన దేశభక్తి ప్రదర్శన తరతరాల అనుబంధాన్ని అందంగా ప్రతిబింబించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డోల్ తాషా ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఈ వేడుకల్లో మరో చారిత్రక ఘట్టం ఇండియా కార్నర్ అధికారిక ప్రారంభం. గౌరవనీయులు సోమనాథ్ ఘోష్ చేతుల మీదుగా ప్రారంభమైన ఇండియా కార్నర్ భారత సంస్కృతి, చరిత్ర, ఆర్థిక వ్యవస్థ, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం మరియు రాజకీయ పరిణామాలను ప్రదర్శించే శాశ్వత విజ్ఞాన కేంద్రంగా నిలవనుంది. భారత కాన్సులేట్ చికాగో సహకారంతో ఈ ఇండియా కార్నర్ రూపుదిద్దుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన సోమనాథ్ ఘోష్, నేషనల్ ఇండియా హబ్ అందరికీ చెందినదే అనే భావన ఉంది అన్నారు. ఇక్కడ సరిహద్దులు లేవని, కేవలం ఐక్యత మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు, ఇండియా కార్నర్ ప్రారంభం నేషనల్ ఇండియా హబ్ లక్ష్యాన్ని మరింత బలపరిచాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. చికాగో ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు, పల్లె సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంస్థ అధ్యక్షురాలు తమిశ్రా కొంచాడ నాయకత్వంలో జరిగిన ఈ ప్రోగ్రాంకి 1000 మందికి పైగా చికాగో వాసులు హాజరయ్యారు. దీప ప్రజ్వలనతో స్టార్ట్ అయిన ఈ వేడుకలు సంప్రదాయం, సంగీతం, కూచిపూడి నృత్యాలు, గ్రామీణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. పసందైన పల్లె వంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొత్తంగా చికాగోలో సంక్రాంతి శోభను నింపిన ఈ పల్లె సంబరాలు ఘన విజయం సాధించాయి. చికాగో ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు, పల్లె సంబరాలను ఘనంగా నిర్వహించి తెలుగువారి మనసులను రంజింపజేశారు. సంస్థ అధ్యక్షురాలు తమిశ్రా కొంచాడ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని 1000 మందికి పైగా చికాగో వాసులు హాజరై విజయవంతం చేశారు. దీప ప్రజ్వలనతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి తెలుగుదనం ఉట్టిపడేలా అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో చూడముచ్చటైన సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు. చిన్నారులు ఎంతో చక్కటి సంప్రదాయ సంగీత ప్రార్థన గీతాలు ఆలపించి సాంస్కృతిక కార్యక్రమాలను మొదలుపెట్టారు. ప్రత్యేక ప్రదర్శనతో పల్లె సంబరాలకి విచ్చేసి వారిని ఆనందపరిచారు. బాలబాలికలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్న ఈ ప్రోగ్రాం అచ్చమైన తెలుగు వాతావరణాన్ని కళ్లకు కట్టింది. చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య రూపకాలు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. సంస్థ 10వ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన పలు కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను వేదికపైకి ఆహ్వానించి కృతజ్ఞతలు తెలిపి సత్కరించారు. ఇటీవల చికాగో సంఘం వారు నిర్వహించిన ముగ్గుల పోటీలో గెలిచిన వారందరికీ పల్లె సంబరాల వేదికపై బహుమతులు అందజేశారు. ఇక షడ్రోపేతమైన విందు భోజనం పండగను మళ్లీ తలపించే విధంగా ఆహుతులందరికీ ఎంతో ఆప్యాయంగా వడ్డించారు. ఇక పిండి వంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంస్థ యొక్క సేవా విభాగమైన చికాగో ఆంధ్ర ఫౌండేషన్ CAF నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను, మునుముందు చేపడుతున్న ప్రాజెక్టులని ఈ సందర్భంగా నిర్వాహకులు వివరించారు. పల్లె సంబరాలు ఘన విజయం సాధించడం పట్ల సంస్థ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో పాల్గొని సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. హలో అండి, ఐఎమ్ తమిశ్రా అగైన్ ఫ్రమ్ పల్లె సంబరాలు ఆఫ్ షికాగో ఆంధ్ర అసోసియేషన్. మనకి ఈరోజు చాలా బాగా జరిగింది. అండ్ ఐ వాంట్ టు tell you about one of our other sponsors. They are Tanishq, who they are not here, but I want to tell
what they are and how they are supporting us. Tanishq, they are from the Tata Group and India's most loved jewelry brand, is delighted to join the Chicago Andhra Association in celebration, tradition, culture, and new beginnings. May this auspicious season bring abundance, warmth, prosperity, and joyful new beginnings to every home, just like the vibrant spirit captured in today's celebration. As families come together to honor our roots through food, festivities, and togetherness, Tanishq Chicago invites CAA members and attendees to extend the celebration with a special jewelry experience throughout, curated for this season and leading into Valentine's Day. Please don't forget and please go to Tanishq, visit, and please tell that you are from CAA. You might get some good discounts and enjoy. Thank you so much. మొత్తంగా చెప్పాలంటే చికాగోలో సంక్రాంతి శోభను నింపిన ఈ పల్లె సంబరాలు గ్రామీణ సంస్కృతి పరిమళంతో మెరిశాయి. హలో సాక్షి టీవీ, అందరు ఎలా ఉన్నారు? నేను తమిశ్రా, షికాగో ఆంధ్ర అసోసియేషన్ 2026కి నేను ప్రెసిడెంట్గా నిర్వహిస్తున్నాను. సో అండర్ మై ప్రెసిడెన్సీ వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ మెనీ సర్ప్రైజింగ్ థింగ్స్. ఇప్పుడు వరకు చాలా చాలా బాగా జరుగుతుంది. ఈరోజు మన మొదటి కార్యక్రమం బిగ్ ఈవెంట్ ఆఫ్ ద ఇయర్ ఈజ్ పల్లె సంబరాలు. మేము దీంతో మొదలు పెట్టాము. అండ్ ఈరోజు దాదాపుగా 1000 పైన మనుషులు ఉన్నారు. లైక్ ఆల్ ద మెంబర్స్ ఆర్ హియర్ అండ్ అంటిల్ నౌ లైక్ వీ హ్యావ్ లైక్ ఫుల్ హౌస్ ఇన్ ద ఆడిటోరియం. అండ్ చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఆర్ ప్లాన్డ్ బై అవర్ కల్చరల్ లీడ్స్. సో దే టుక్ ద డే టు అ డిఫరెంట్ లెవెల్. వీ హ్యాడ్ బ్యూటిఫుల్ స్కిట్, beautiful dancings and variety shows, and everyone is enjoying. And still we have few more, as well as we have బ్యూటిఫుల్ మన మంచి విందు భోజనం కూడా పెడుతున్నాము. అండ్ నేతి అరిసెలు కూడా మీకు తెలుసు కదా, చికాగో ఆంధ్ర అసోసియేషన్ది స్పెషల్ ఏంటి పల్లె సంబరాలకి? నేతి అరిసెలు. సో అది కూడా మేము మా మెనూలో ఉంది. సో ఎవ్రీ వన్ ఈజ్ ఎంజాయింగ్ ఆల్రెడీ. సో హూ ఎవర్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద డైనింగ్ టేబుల్. అండ్ I want to say I want to stress one more point that మనకి ఈ ఇయర్లో దిస్ ఈజ్ అవర్ 10th year ఆఫ్ షికాగో ఆంధ్ర అసోసియేషన్. మన April 12th వీఆర్ డూయింగ్ అవర్ యానివర్సరీ సెలబ్రేషన్, 10th యానివర్సరీ సెలబ్రేషన్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు రిజిస్టర్ అండ్ డోంట్ మిస్. ప్లీజ్ విట్నెస్ ద డే. మనకి అదొక మైల్ స్టోన్. And then along with it I would say like the whole year we have beautiful programs. And the upcoming event for after this Palle Sambaralu is our Women's Day. As a woman, I would like all the women's support to please come and make a big success. Manaki Women's Day is on March 7th. We are doing our program at Monty's Elegant Banquets, which is in Bensonville, on March 7th from 3 p.m. and onwards. Please don't miss it. Please don't miss it. I would say that repeatedly. చాలా బాగుంటుంది. మేము చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాము. ప్లీజ్ కమ్ అండ్ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ యాజ్ ఐ సెడ్ అగైన్ ఐ రిపీట్ ఫర్ అవర్ 10th anniversary which is on April 12th, that is also coming up. And then we have our picnic, the family picnic, and that is a huge one which is also planned at Bussy Woods, and it is at on June 27th, 2026 Bussy Woods loni manaki family picnic event is also planned. And October lo is our cultural event. Please wait for the date to be released soon. And in between we have multiple youth programs, sports programs, as well as financial programs, educational programs, so many more. So please come and see it. So ippudu nenu chaala information ichchanu kada. Please log on to our www.chicagoandhra.org to know more updates of our Chicago Andhra Association. Please come, sign up soon and be a part of our family. Thank you so much. అమెరికా జార్జియా రాష్ట్రం కమింగ్ సిటీలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా థామా ఆధ్వర్యంలో భారత రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. మువ్వెడల జెండా ఆవిష్కరణ, జాతీయ గీతాలాపనతో వాతావరణం దేశభక్తితో నిండింది. థామా అధ్యక్షురాలు సునీతా పొట్నూరు, బోర్డు చైర్మన్ మధుకర్ యార్లగడ్డ ఆహ్వానంతో ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కార్గిల్ యుద్ధ వీరుడు దేవ్రాపురి, రాజలంక, మోహన్ దేవ్ హాజరే ప్రసంగించారు. ఆర్టికల్ 51 ద్వారా సమానత్వంపై దేవ్రాపురి సందేశం ఇచ్చారు. దేశ సేవలో గడిపిన ప్రతి సెకండ్ విలువైందని రాజలంక చెప్పారు. మోహన్ దేవ్ వ్యక్తిత్వం, నైతిక విలువల ప్రాధాన్యతను వివరించారు.
పనారోమా ఇండియా ఆధ్వర్యంలో టొరంటోలో ఘనంగా నిర్వహించిన ఇండియా డే పరేడ్లో తెలంగాణ కెనడా అసోసియేషన్ టీసీఏ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు కళా వైభవాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తూ టీసీఏ రూపొందించిన ఫ్లోట్ పరేడ్కు హాజరైన వేలాది మందిని విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఫ్లోట్ పై 7 అడుగుల ఎత్తుతో రూపొందించిన విశాలమైన బతుకమ్మ ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. భారతీయ సాంస్కృతిక వైభవం, కళాత్మకత, సమాజ భాగస్వామ్యాన్ని ప్రతిబింబించిన ఈ ఫ్లోట్ కు న్యాయ నిర్ణేతల ప్రశంసలు లభించగా ఉత్తమ ఫ్లోట్ అవార్డును టీసీఏ గెలుచుకుంది. ఈ ఘనత దక్కడం టీసీఏకి ఇది వరుసగా 2వ సంవత్సరం కావడం విశేషం. ఈ సందర్భంగా టీసీఏ అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం, వాలంటీర్లు, కళాకారులు, సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనే తెలంగాణ గౌరవాన్ని అంతర్జాతీయంగా చాటేందుకు టీసీఏ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఒంటారియా తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ ఫేర్ 2026 నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. షైబుష్ నైబర్హుడ్ అసోసియేషన్ పికరింగ్ సహకారంతో ఈ జాబ్ ఫేర్ జరగబోతోంది. ఒంటారియాలోని డాన్ బాస్టన్ హై స్కూల్ వేదికగా ఫిబ్రవరి 21న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ప్రోగ్రాం కొనసాగనుంది. జాబ్ సీకర్స్ కి వివిధ రంగాలకి చెందిన ఎంప్లాయీస్ తో ప్రత్యక్షంగా కలుసుకునే అరుదైన అవకాశం. అలాగే ఈ జాబ్ ఫేర్ ద్వారా అర్హత కలిగిన అనుభవం ఉన్న జాబ్ సీకర్స్ ని ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం ఎంప్లాయీస్ కి లభించబోతోంది. సో అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా సీనియర్స్ కోసం ప్రత్యేక ప్రోగ్రామ్ ని సిల్వర్ పాల్ సంస్థ ప్రకటించింది. వ్యాలంటైన్ ఆఫ్ కంపానియన్షిప్ పేరుతో 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం ఈ ప్రోగ్రామ్ ని పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి 14న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎజాక్స్ లోని గ్రీన్వుడ్ రోడ్ లో జరగబోతోంది. సీనియర్ల జ్ఞాపక శక్తి, పరస్పర అనుబంధాన్ని పెంపొందించే విభిన్న వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనే వారందరికీ రిఫ్రెష్మెంట్స్ అందజేయబోతున్నారు. వాషింగ్టన్ తెలుగు సమితి వాట్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్థ సిల్వర్ జూబ్లీ సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకలను గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. గ్రేటర్ సియాటిల్ ప్రాంతంలోని తెలుగు ప్రజలను ఒక వేదికపైకి తీసుకొచ్చిన ఈ ప్రోగ్రాం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మరియు దేశభక్తిని ప్రతిబింబించేలా ఉత్సాహంగా సాగింది. సంక్రాంతి పండుగకి ప్రత్యేకతలు చాటేలా పలు ప్రోగ్రామ్స్, కార్యక్రమాలు కూడా నిర్వహించారు. సాంస్కృతిక ప్రదర్శన, ముగ్గుల పోటీ, పిల్లల ఫ్యాన్సీ డ్రెస్, బొమ్మల కొలువు, భోగిపల్లు వంటి ప్రోగ్రామ్స్ కూడా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. పండగ వాతావరణానికి మరింత శోభ చేకూర్చుతూ సంక్రాంతి విందు భోజనం కూడా ఏర్పాటు చేశారు. గత 25 సంవత్సరాలుగా సమాజ సేవలో వాషింగ్టన్ తెలుగు సమితి కొనసాగిస్తున్న ప్రయాణానికి ఈ వేడుకలు ఒక ముఖ్య మైలురాయిగా నిలిచాయి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో టీఏజీసీ ఆధ్వర్యంలో సంక్రాంతి మరియు భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ప్రోగ్రామ్ కి 1000 మందికి పైగా తెలుగు ప్రజలు హాజరు కాగా 250 మందికి పైగా కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనతో సందడి చేశారు. ఈ వేడుకలకు భారతదేశ చికాగో కాన్సుల్ జనరల్ శ్రీ సోమనాథ్ ఘోష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక గౌరవం చేకూర్చారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సంస్థ సభ్యులు త్రివర్ణాల వస్త్రాధారణలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భోగిపల్లు ప్రోగ్రాం, నృత్యాలు, ఫోక్ డాన్సులు, ముగ్గుల పోటీలు రుచికరమైన తెలుగు బిందు వేడుకలకి మరింత వైభవం చేకూర్చాయి. ఉత్తర అమెరికాలో తొలి తెలుగు సంఘంగా పేరుగాంచిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో టీఏజీసీ ఆధ్వర్యంలో సంక్రాంతి మరియు భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. చికాగో ల్యాండ్ ప్రాంతానికి చెందిన తెలుగు కుటుంబాలు భారీ సంఖ్యలో పాల్గొనడంతో హెచ్టీజీసీ లెమాంట్ టెంపుల్ ప్రాంగణం పండుగ వాతావరణంతో కలకలలాడింది. ఈ కార్యక్రమానికి 1000 మందికి పైగా తెలుగు ప్రజలు హాజరు కాగా 250 మందికి పైగా కళాకారులు వివిధ సాంస్కృతిక ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు. ఈ వేడుకలకు ప్రధాన అతిథిగా భారతదేశ చికాగో కాన్సుల్ జనరల్ శ్రీ సోమనాథ్ ఘోషే హాజరై కార్యక్రమానికి ప్రత్యేక గౌరవం చేకూర్చారు. గణేష్ ప్రార్థన, దీప ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ ప్రోగ్రాం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. వేదికపై 8 సంవత్సరాలలోపు పిల్లలతో నిర్వహించిన భోగిపల్లు ప్రోగ్రాం ప్రేక్షకులని ప్రత్యేకంగా ఆకట్టుకుంది. అనంతరం శాస్త్రీయ నృత్యాలు, ఫోక్ డాన్సులు, పిల్లలు, యువత, పెద్దల గ్రూప్ ప్రదర్శన సందడి చేశాయి. మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకి ఏకపాత్రాభినయం నిర్వహించి విజేతలకి బహుమతులు అందించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని టీఏజీసీ బోర్డు సభ్యులు త్రివర్ణాల వస్త్రాధారణలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయ సంక్రాంతి వాతావరణాన్ని ప్రతిబింబించేలా హెచ్టీజీసీ లేమాంట్ టెంపుల్ ఆడిటోరియాన్ని అద్భుతంగా అలంకరించారు. కొండపల్లి బొమ్మలతో కూడిన బొమ్మల కొలువు, ఫోటో బూత్ ప్రేక్షకుల మన్ననలు కూడా పొందింది. రుచికరమైన తెలుగు వంటకాలతో కూడిన వింత భోజనం ఈ వేడుకలకి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంస్థ అధ్యక్షురాలు అర్చనారెడ్డి పొద్దుటూరి కార్యక్రమానికి హాజరైన వారందరికీ సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, మైనస్ టెంపరేచర్ ఉన్నప్పటికీ భారీ సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి కుటుంబానికి
కృతజ్ఞతలు తెలిపారు. స్పాన్సర్లు, దాతలు, వాలంటీర్ల సహకారం అమూల్యమని పేర్కొంటూ భవిష్యత్తులో కూడా టీఏజీసీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని కోరారు. తీవ్రమైన చలి ఉన్నప్పటికీ దూర ప్రాంతాల నుంచి కూడా 1000 మందికి పైగా హాజరు కావడం టీఏజీసీపై ఉన్న అభిమానాన్ని ప్రతిబింబిస్తోందని మెంబర్షిప్ చైర్ నైనప్పగారి సృజన్ తెలిపారు. ఇక కల్చరల్ చైర్ అండ్ జాయింట్ సెక్రటరీ నీలిమా చేయిచర్ల సంక్రాంతి గణతంత్ర దినోత్సవ థీమ్లతో రూపొందించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు అర్చనారెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీధర్ అలవాలా, సెక్రటరీ ప్రసన్న కందుకూరి, నీలిమా చేయిచర్లతో పాటు ఇతర బోర్డు సభ్యులు పలువురు పాల్గొని సంక్రాంతి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. హెచ్టీజీసీ లెమాన్ టెంపుల్లో నిర్వహించిన టీఏజీసీ సంక్రాంతి 2026 వేడుకలు తెలుగు సంస్కృతి, ఐక్యత, దేశభక్తిని ప్రతిబింబిస్తూ ప్రతి ఒక్కరి మనసులో చిరస్థాయిగా నిలిచాయి. Every year I look for these days. I wait for this day for this beautiful evening by the Telugu Association of Greater Chicago. I go to many events, but there are very few like this when so many children and entire family they come together. And this is very natural because this is also a celebration of Sankranti, which is a celebration of our harvest. This is a time when families come together, when the community come together, and we say our gratitude to the Almighty. So, and this place is also apt. This is one of the biggest, those who don't know among your viewers, this is one of the biggest place of worship in the Greater Chicago area, one of the mandirs, temples. So I see lots of people, vibrant, they are happy. They came together. Outside it is almost minus 15 degrees Celsius, but inside it's warm. We are celebrating, and I had an opportunity to see a couple of events, dance by children, and also one small kid. Children, they dressed like our national leaders. They came and they spoke some of the famous quotes. So it's really a great celebration, and I congratulate my Telugu speaking brothers and sisters. And this is, as I said, this is something that I look forward to every year, this event. మీ అందరికీ సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మాకు ఎన్నో ప్రోగ్రామ్స్ వచ్చినాయి. అందరికీ సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు నీలిమా చాకిచర్ల. ఈ సంవత్సరం కల్చరల్ చైర్గా ఉన్నాను. ఈ సంవత్సరం మాకు 30కి పైగా కల్చరల్ ప్రోగ్రామ్స్ వచ్చాయండి. సో ఎంతో మంచి మంచి ప్రోగ్రామ్స్ జరిగాయి. దాంట్లో 250 పార్టిసిపెంట్స్, 250 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారండి. అలాగే మాకు క్లోజ్ టు 900 ఆడియన్స్ వచ్చారు. సో చాలా బాగా మా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అలాగే మా కోచైర్స్ వచ్చి స్వాతి బండి, శృతికా మట్ట మరియు శిరీష రెబ్బా ప్రగడ. వీళ్ళు ముగ్గురు ఎంతో కష్టపడి మంచి మంచి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారండి. ముందుగా అందరికీ సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు స్వాతి బండి. ఈ సంవత్సరం నేను కల్చరల్కి కోచైర్గా ఉన్నాను. సో ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ముగ్గులు పోటీలు నిర్వహించారు. కానీ ఆ ముగ్గుల పోటీకి ఎంతో మంది వాళ్ళ క్రియేటివిటీ తోటి చాలా చక్కటి ముగ్గులు వేసుకొని వచ్చారు. ఒక 30 మంది వరకు ముగ్గుల పోటీకి పార్టిసిపేట్ చేశారు. అందులో జడ్జెస్కి కూడా చాలా కష్టమైంది ఎంపిక చేయడానికి. ముగ్గుల పోటీలతో పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు మోనో యాక్టింగ్ కాంపిటీషన్ కూడా నిర్వహించాము. దానికి మంచి మంచి ప్రైజెస్, చిన్న చిన్న పిల్లలు వచ్చి రాని మాటలతో తెలుగులో చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఈరోజు షికాగోలో ఎక్స్ట్రీమ్ వెదర్, కోల్డ్ వెదర్ అయినను ఎన్నో మంది వచ్చి మాతో సెలబ్రేట్ చేస్తున్నారు. ఈసారి మాకు మంచి మంచి ప్రోగ్రామ్స్ వచ్చాయని ఆల్రెడీ నీలిమ గారు చెప్పారు, మా పోటీల గురించి చెప్పారు. కానీ నేను ప్రత్యేకమైన విందు భోజనం పండగ సందర్భంగా టీఏజీసీ వాళ్ళు వడ్డిస్తున్న దాని గురించి చెప్తున్నానండి. ఇది చాలా మంచి భోజనం. మాకు బాగా మంచి వామ్గా, ఇవాళ చాలా చాలా చల్లగా ఉంది యాక్చువల్గా షికాగోలో. సో అందరికీ వేడివేడిగా వడ్డించబోతున్నాం. వచ్చిన వాళ్ళందరూ బాగా సంతోషంగా అన్ని ప్రోగ్రామ్స్ చూసి తృప్తిగా తిని వెళ్ళాలని మా కోరిక. ఈ ఇయర్ మెంబర్స్ అందరికీ మేము మెంబర్ గిఫ్ట్స్ ఇచ్చామండి. స్వీట్స్, స్నాక్స్, అందరు చేతులు లేడీస్ అందరం బిఓడీస్ కలిసి చేసిన స్నాక్స్. సో ప్రతి ఒక్కరికి స్నాక్స్ ఇచ్చాం మెంబర్స్కి. ఇంకా మెంబర్ గిఫ్ట్స్ ఇచ్చాం, బుగాడీస్ ఇచ్చాము. సో అందరు అమ్మాయిలు వాడుకోవడానికి. సో చాలా బాగా జరిగింది. ఆల్మోస్ట్ 300 ఫ్యామిలీస్ దాకా వస్తున్నాయి. మా ప్యాకెట్స్ అయిపోతున్నాయి. సో ఇట్ ఈస్ అ గ్రేట్ ఫెస్టివ్ వైబ్రేషన్ హియర్. సో we are loving it. ఇవాళ సంక్రాంతి సంబరాలకి మన శేఖర్ మాస్టర్ డాన్స్ స్టూడియో ఇక్కడ షికాగో వాళ్ళు యాక్చువల్గా పర్ఫామ్ చేశారు. సో మా స్టూడెంట్స్ని చూసి యూ ఆల్ హ్యావ్ టు నో ఎంకరేజెస్.
సో ఈవేళ టీఏజీసీ వారి సంక్రాంతి సంబరాలు ఎంతో అంగరంగ వైభవంగా అద్భుతంగా జరుగుతున్నాయి. -డిగ్రీ టెంపరేచర్లో స్టార్టింగ్లోనే 600 ప్రేక్షకులు వచ్చి మమ్మల్ని ఎంతో దిగ్విజయంగా కొనసాగించడానికి సహకరించారు. వచ్చిన వారందరికీ చాలా థ్యాంక్స్. 600 పైగా వచ్చారండి మా జనాలు. వెండర్ స్టాల్స్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, మంచిగా సేల్స్ అయినాయి అని చెప్పి. హ్యాపీ పొంగల్ అండి ఎవ్రీబడి, హ్యాపీ పొంగల్ అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే. ఇట్ వాస్ సూపర్ ఈవెంట్ అండి. ఇంత చలి ఉన్న -డిగ్రీ టెంపరేచర్ నా పొద్దున్న లేసరో ఎవరు అనుకున్నా, కానీ వచ్చి మా స్టేజ్ దద్దరిల్లిచ్చారు ఇవాళ. దట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ టీఏజీసీ. ఇట్స్ ఆల్వేస్ రాక్స్. అర్చన గారి ఆధ్వర్యంలో ఇట్ ఈస్ కీప్ గోయింగ్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్, ఆల్ ద పార్టిసిపెంట్, వాలంటీర్ హూ మేక్ దిస్ షోస్ వెరీ సక్సెస్ఫుల్. లెట్స్ రాక్ టీఏజీసీ. ఈరోజు టీఏజీసీ వాళ్ళు రిపబ్లిక్ డే సంక్రాంతి సెలబ్రేట్ చేస్తున్నారు. సో యాజ్ యూ కెన్ సీ, బయట చూస్తే స్నో, లోపల చూస్తే ఫుల్ క్రౌడ్, పీపుల్ ఫుల్ జోష్లో ఉన్నారు. ఎవ్రీబడి ఆర్ ఎంజాయింగ్. ద ఫోటో బూత్ ఈజ్ అ మెయిన్ అట్రాక్షన్ టుడే. ఈవెన్ లైక్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా అరైవ్డ్ హియర్ and we honored the 150 years of Vande Mataram. So happy Pongal everybody. చికాగో వచ్చి టీఐజీసీ ప్రోగ్రామ్ చేయడానికి చాలా హ్యాపీగా, అంటే కిడ్స్ అందరూ చాలా బాగా డాన్స్ చేస్తున్నారు అండ్ మన తెలుగు అండ్ మన నేటివిటీని ఇంకా గొప్ప స్థాయికి తీసుకెళ్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ తెలుగు వారిని ఎంత అప్రిషియేట్ చేస్తారు ఇక్కడ. చాలా అంటే చాలా తెలుగు వాళ్ళకి వాల్యూ ఉంటుందండి. చాలా అంటే ఇంకా చెప్పాలంటే డాన్స్ ఒకటే కాదు, చాలామంది చాలా కేరింగ్ విషయాలు అన్నీ సూపర్ అండి. ఇంత చలిలో కూడా రియల్లీ వి అప్రిషియేట్ అందరు వచ్చారు. ప్రోగ్రామ్స్ అవుతూనే ఉన్నాయి మధ్యాహ్నం 2 నుంచి. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ స్పాన్సర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ స్పాన్సర్. నేను అందరి నేమ్స్ తీసుకోలేను, బట్ వాళ్ళ వల్లనే మేము ఈ ప్రోగ్రామ్ నడిపించగలుగుతున్నాము. వాళ్ళందరూ మా బ్యాక్ బోన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద స్పాన్సర్స్. ఈరోజు పొద్దున్నుంచి పిక్చర్స్ దిగుతూనే ఉన్నారండి. ఈ స్పాట్ అసలు ఎంటీ ఎప్పుడూ లేదు. సో మనకి ఈ బొమ్మల కొలువు చేసింది వైబ్రెంట్ హెరిటేజ్ వాళ్ళండి. అండ్ మొత్తం డెకరేషన్ మనకి స్టార్ బీమ్ డెకరేషన్స్ వాళ్ళు చేశారు. స్టేజ్ అంతా కూడా కలకలలాడిపోతుంది. పిక్చర్స్ అయితే పొద్దున్నుంచి ఆగట్లేదు. ఇది ఇవాల్టి VFS ప్రెజెన్స్ ఇన్ ఆర్ఏ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.